స్టిక్ అనేది పాప వేస్ట్ సైజు 19 ఉంది. 19కి 2 ఇంచెస్ తగ్గించుకొని ఇక్కడ 17 తీసుకున్నాము. ఎప్పుడైనా నడుం సైజ్కి 2 ఇంచెస్ తగ్గించాలి. పెద్దవాళ్ళకైతే 4 ఇంచెస్ తగ్గించుకొని తీసుకోవాలి. ఎలాస్టిక్ని బట్టి కూడా మనము తగ్గించుకోవటం పెంచుకోవటం అనేది జరుగుతుంది. బాగా స్ట్రెచ్ అయ్యాయి అయితే ఒక 3 ఇంచెస్ తీసుకోవాలి. టైట్గా ఉన్నాయంటే 2 ఇంచెస్ మాత్రమే తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలాగ జాయిన్ చేసుకొని కుట్టుకుంటారు. ఇలాగా ఈ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. మనకి ఫ్యాంట్ అంతా కుట్టాక ఇలా ఉంటుంది. మనము ఇక్కడ నడుం దగ్గర ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఆల్రెడీ కుట్టేసుకున్నాము, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని కుట్టుకున్నాం కదా, ఇది ఇక్కడ ఉంచుకోవాలి. ఇలాగా ఉంచి ఈ క్లాత్ అనేది ఇలాగ రావాలి. అర్థమైంది కదా. ఎలాస్టిక్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని మనము ఈ క్లాత్ కలిపి కుట్టేయాలి. ఎలాస్టిక్ మీద స్టిచ్ పడకూడదు. ఈ క్లాత్ ఈ కింద క్లాత్ కలిపి ఇక్కడ స్టిచ్ రావాలి. కుడతాను చూడండి. ఎలాస్టిక్ మీద స్టిచ్ పడకూడదు. క్లాత్కి మాత్రమే జాయిన్ చేస్తున్నాము. ఎలాస్టిక్కి వేయట్లేదు స్టిచ్. ఎలాస్టిక్ సర్చ్ చేసుకుంటూ నడుం చుట్టూ కుట్టేయాలి. మనకి ఎలాస్టిక్ మధ్యలో ఉండిపోవాలన్నమాట. ఈ ఎలాస్టిక్ కుట్టుకుంటూ కుట్టిన దాన్ని ఇలాగ క్లాత్ సరి చేసుకుంటూ ఇలాగ లోపలికి అనుకోవాలన్నమాట. ఎలాస్టిక్ మనకి బయటకు వచ్చేలాగా. అప్పుడు ఇక్కడ కుట్టేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇలాగ చుట్టూ కుట్టుకున్నాము ఎలాస్టిక్కి టచ్ అవ్వకుండా. ఇప్పుడు ఈ గేదర్స్ అన్నీ మనము నడుము చుట్టూ వచ్చేలాగా సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకున్న తర్వాత దీని మీద మనము ఇంకో స్టిచ్ చేసుకుంటాం ఈ మధ్యలోనే. ఎందుకంటే మనము వేసుకునేటప్పుడు ఎలాస్టిక్ ఇలాగ ఫోల్డ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ మధ్యలో ఒక కుట్టేసుకోవాలి. అది ఎలాగంటే ఇప్పుడు మధ్యకి ఇలా పెట్టుకొని కుట్టు ఇలాగ సాగతీయాలి. కుట్టేటప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా సాగదీసి ఎలాస్టిక్ని స్టిచ్ చేయాలి. ఎలాస్టిక్ మీద మనకి ఇప్పుడు కుట్టు పడుతుంది అన్నమాట. కుట్టిన తర్వాత మనకి ఇలా ఉంటుంది.